డీటెయిల్స్ చూద్దాం. సృష్టి సెంటర్ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు 3వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, ఏఎన్ఎం ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది శిశువులను విక్రయించారు, ఎవరి దగ్గర శిశువులను కొన్నారనే అంశాలపై డాక్టర్ నమ్రత, మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోషిని పోలీసులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ లో శిశువుల విహారం చెప్పండి మొత్తం మీరే కేసులో మీరే చెప్పండి ఏం జరిగింది వైజాగ్ లో శిశువుల విహారం సృష్టి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత 3వ రోజు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే విచారణ కొద్దిసేపట్లో జరగనుంది. పూర్తి స్థాయి వివరాలు రాబట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం దీనికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి నేడు తెలుసుకుందాం. శశి, 3వ రోజు కస్టడీలోకి పోలీసులు తీసుకోబోతున్నారు. ఆమెతో పాటు మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితురాలైనటువంటి డాక్టర్ నమ్రతను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించారు. నేడు 3వ రోజు విచారించబోతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ నమ్రతకి సంబంధించినటువంటి 3వ రోజు కస్టడీ విచారణ ప్రారంభమవుతుంది. కేవలం డాక్టర్ నమ్రత మాత్రమే కాకుండా ఈ కేసులో మరో ఇద్దరిని నిన్న కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. ప్రధానంగా మేనేజర్ కళ్యాణితో పాటు అలాగే ఏజెంట్ సంతోషులను ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిన్న ముగ్గురిని కలిపి విచారించినటువంటి నేపథ్యంలో పలు కీలకమైనటువంటి సమాచారం వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ముగ్గురు కలిసి శిశువుల క్రయ విక్రయాలకు ఏ విధంగా పాల్పడ్డారన్న అంశాల గురించి కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొదటి రోజు డాక్టర్ నమ్రత విచారణకు ఏమాత్రం సహకరించలేదు. అనంతరం పోలీసులు తమ స్టైల్లో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం నోరు విప్పుతున్నట్టుగానే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా డాక్టర్ నమ్రత ఇటు కళ్యాణి సహకారంతో పిల్లలను శిశువులను క్రయ విక్రయాలు కొనసాగించారంటే కూడా తెలుస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఎవరైతే ఆర్థిక పరిస్థితి చాలా హీనమైన స్థాయిలో ఉంటుందో ఆ పేదవారిని గమనించి సో వారిని డబ్బు పేరిట ఎరవేశారు. ప్రధానంగా ఆ గిరిజన ప్రాంతాల్లో అప్పటికే ఎవరైతే గర్భంతో ఉంటారో ఆ మహిళలను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి డెలివరీలు చేయించిన తర్వాత ఆ బిడ్డలను వీరు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్కరికి సుమారుగా 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా వారికి ఇచ్చే తర్వాత శిశువులను వీరు కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతమందిని కొనుగోలు చేశారు, ఎవరెవరికి విక్రయించారు అనే అంశాల గురించి ఇటు వాళ్ళ పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మొత్తం మెడికల్ క్యాంపుల నిర్వహణలో కళ్యాణి కీలకంగా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే కళ్యాణిని విచారిస్తున్నారు. ఇప్పటికే కళ్యాణికి సంబంధించినటువంటి ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అందులో ఉండేటటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా లేడీస్ని ఎక్కువగా ఏజెంట్లుగా నియమించుకుని, మహిళలను ఎక్కువగా ఏజెంట్లుగా నియమించుకుని డాక్టర్ నమ్రత ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాకుండా సుమారుగా 6 రాష్ట్రాల్లో మహిళలతో తన నెట్వర్క్ను పటిష్టం చేసుకుంది. సో ఇదే నేపథ్యంలో ఆ మహిళల ద్వారానే ఈ యొక్క పేద గర్భిణీలకు డబ్బు పేరిట ఎరవేసి వారి శిశువులను కొనుగోలు చేసింది. సో ఈ నేపథ్యంలో ఎంతమంది ఏజెంట్లు ఉన్నారో అన్న అంశాల గురించి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేసినప్పుడు ఇక కళ్యాణికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లో ఏజెంట్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇప్పటికే పోలీసులకు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినటువంటి వ్యవహారంలో డాక్టర్ నమ్రతకు సహకరించినటువంటి మరికొంతమందిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో అరెస్టుల సంఖ్య 11కు చేరింది. నిన్న మరో ముగ్గురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మెడికల్ టెక్నీషియన్లతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఎక్కువగా అరెస్ట్ అవుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో మొత్తం మహిళల చేతనే డాక్టర్ నమ్రత మొత్తం నెట్వర్క్ అంతా ఆపరేట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఆధారాలను సేకరించేటటువంటి ప్రయత్నం ఇటు గోపాలపురం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు
మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇక రేపు నమ్రతకు సంబంధించినటువంటి కుమారుని కూడా కస్టడీలోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఆర్డర్ కూడా రేపు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ మాత్రమే కాకుండా సరోగసి పేరిట కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడింది. అయితే సరోగసి పేరిట ఎంతమంది మోసాలు పాల్పడింది, ఎంత డబ్బులు వసూలు చేసింది అనే అంశాల గురించి కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇలా మోసాలకు పాల్పడినటువంటి డబ్బుల ద్వారా ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా ఆస్తులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడాను పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఆమె ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఆమెకు లైసెన్స్ లేకపోయినప్పటికీ, లైసెన్స్ గతంలోనే రద్దయినప్పటికీ కూడాను ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడంతో పాటు సరోగసికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆమె కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎంతకాలం నుంచి ఇవన్నీ చేస్తున్నారన్న అంశాల గురించి పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. సో మొదటి రోజు డాక్టర్ నమ్రత విచారణకు సహకరించలేదు. ఇక పోలీసులు తమ స్టైల్లో విచారిస్తూ ఉండడంతో ఒక్కొక్క విషయాలు ప్రజెంట్ వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ కేసులో లోతైన దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు. మరికొన్ని అరెస్టులు కూడా సమీప కాలంలో ఉండబోతూ ఉన్నాయి. లక్ష్మీదుర్గా. రైట్ శశి, థ్యాంక్ యూ.